మిత్రులందరికీ శుభోదయం. నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి శుభస్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు తెలుసుకుందాం, నేర్చుకుందాం. ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. పేరు సోమయాజి పెను సింహబలుడాయే, మేకపోతు బట్టి మెడను విరువా, కాని క్రతువు వలన కలుగునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమా. పేరు సోమయాజి పెను సింహబలుడాయే, మేకపోతు బట్టి మెడను విరువా, కాని క్రతువు వలన కలుగునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమా. పేరు సోమయాజి పెను సింహబలుడాయే, మేకపోతు బట్టి మెడను విరువా, కాని క్రతువు వలన కలుగునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. యజ్ఞాలు చేసేవాడు సోమయాజి. పైగా సింహం బలం గల అతడు యజ్ఞంలో మేక మెడను విరిచి చంపుతాడు. కానీ ఇలాంటి జీవహింస చేసే క్రతువు వల్ల మోక్షం కలుగుతుందా అని ఈ పద్యం యొక్క భావం. జీవులను హింసించి యాగాలు చేయడం వల్ల మోక్షము కలగదు అని వేమన మన్నిక్కడ హెచ్చరిస్తున్నారు ఈ పద్యం ద్వారా. ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం, మరికొంత జ్ఞానాన్ని తెలుసుకుందాం. సోమయాజి అంటే సోమయాగం చేసిన బ్రాహ్మణుడు అని అర్థం. సోమయాగం అనేటువంటిది ఒక పవిత్రమైన యజ్ఞం. ఇందులో సోమ అనే ద్రాక్షరసం ఉపయోగించబడుతుంది. దీనిని చేసే బ్రాహ్మణుడు సోమయాజి అని పిలువబడతాడు. మామూలుగా యాగంలో అగ్నిలో నెయ్యి వేస్తారు. గణపతికి చేసే యజ్ఞాలలో కుడుములు, లక్ష్మీదేవికి చేసే యాగాలలో కలువపూలు, లలితాదేవి కోసం చేసే యాగంలో చెరుకు గడలు, సూర్యుని కోసం చేసే యాగంలో అయితే పరమాన్నం వేస్తారు. అలా సోమయాగం చేసే అగ్నిగుండంలో నెయ్యి, అన్నంతో పాటు సోమరసాన్ని అంటే సోమ అనే ద్రాక్షరసం ఉపయోగించబడుతుంది. మన తెలుగు భాషలో తిక్కనను మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలో ఒకనిగా పరిగణిస్తారు. అతడు సోమయాగం చేసినందువల్లే సోమయాజి అని పిలువబడ్డాడు అని ఈ సందర్భంగా కూడా మనం గుర్తు చేసుకోవాలి. మనుషులు తమ జీవనానికి సరిపోయే హింస చేస్తే పాపం కాదని, అసలు హింస లేకుండా జీవితం కొనసాగదని, తన జీవనం కోసం మాంసం అమ్మడం తప్పు కాదని, హింస లేకుండా బ్రతుకు సాగదని, రైతు భూమి దున్నే సమయంలో ఎన్నో క్రిమికీటకాలు నాగలి కర్రుకు తగిలి చనిపోతాయని, తమ బ్రతుకు తెరువు కోసం తగుమాత్రం హింస తప్పదని, అది పాపం కాదని మహాభారతంలో ఒక కథ చెబుతోంది. అయితే ప్రస్తుత సమాజంలో జీవహింస అంటే ప్రాణులకు హింస చేయడం, వాటిని బాధ పెట్టడం. ఈ హింస జంతువులపైన, మానవులపైన, ఇతర జీవులపైన, ఎవరిపైనైనా అయి ఉండవచ్చు. ఈ హింస శిక్షార్హమైన నేరం. భారతీయ శిక్షా చట్టం IPC 289 ప్రకారం శిక్షార్హమైన నేరం. కానీ బ్రతుకు తెరువు పేరు చెప్పుకొని మనం ఎవ్వరం ఈ నియమాలను పాటించాం. ఇదంతా విజ్ఞానం కోసం తెలుసుకున్న విషయాలైతే మన చేతిని వెనక్కి మెలితిప్పితేనే అమ్మో నొప్పి అని ఎంతగానో అరుస్తాం, బాధపడతాం. మరి యజ్ఞ యాగాలలోనూ మొక్కులు తీర్చుకునేటప్పుడు ఉపయోగించేటువంటి జంతువులకు కూడా అదే రకమైన బాధ ఉంటుంది కదా. మొక్కు పేరుతోనో యాగం పేరుతోనో అలా ఆ మూగ ప్రాణులను చంపడం ఎంతో మహాపాపం కదా. అలాంటి యాగాలు మనకి నిజానికి పుణ్యాన్ని లభింపచేస్తాయా? వాటి బదులుగా యజ్ఞంలో అగ్నిదేవునికి ప్రీతిపాత్రమైనటువంటి ఎన్నో వస్తువులను మనం సమర్పించవచ్చు. ఆ విధంగా జీవహింసకు పాల్పడకుండానే మనం చేసే యజ్ఞం వల్ల గల పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. అంతే తప్ప జీవుల్ని హింసించి చేసేటువంటి ఆ యాగాల వల్ల మనకి పుణ్యం రాదు అని వేమన ఈ పద్యం ద్వారా మన్ని హెచ్చరిస్తున్నారు. అందువల్ల జీవహింస చేసి మనం ఎప్పుడైనా ఫలితాలు పొందాలి అని అనుకుంటే ఆ ఫలితాలు
మనకి దక్కనివిగానే ఉంటాయి అని మనం గుర్తించాలి. ఈ పద్యము, భావము ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా మరొకసారి మీకోసం పేరు సోమయాజి పెను సింహ బలుడాయి మేకపోతు బట్టి మెడను విరువా కాని క్రతువు వలన కలుగునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. యజ్ఞాలు చేసేవాడు సోమయాజి. పైగా సింహం బలంగల అతను యజ్ఞంలో మేక మెడను విరిచి మరీ చంపుతాడు. కానీ ఇలాంటి జీవహింస చేసే క్రతువు వల్ల మనకు మోక్షం కలుగుతుందా? జీవులను హింసించి యాగాలు చేయడం వల్ల మోక్షం కలగదు అని వేమనమన్ని ఈ పద్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. ఈ పద్యం బాగుంది కదా. ఎన్నో విజ్ఞానదాయకమైనటువంటి విషయాలు ఈ పద్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే ఈ పద్యాన్ని, భావాన్ని చక్కగా నేర్చుకోండి. మీ కళ్ళ ముందు ఎక్కడైనా జీవహింస జరుగుతుంటే మీ వంతు దాన్ని ఆపే ప్రయత్నం చెయ్యండి. తద్వారా ఆ జీవులను కాపాడండి. మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి వేమన పద్యంతో మీ ముందుకొస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.